అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడిన వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎలా చెప్పాలంట? శాంతి, జగడమాడక, దూషింపక, శాంతితో చెప్పాలంట. తీర్పు తీర్చడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలే, తీర్పు తీర్చడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలే. తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. నువ్వు ఒకవేళ ఎవరికన్నా తీర్పు తీరిస్తే నువ్వు ఒక రోజున తీర్పు తినానా దేవుడు ముందు నించుంటావు, అప్పుడు నీకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనం ఒకరిని సరిచేయాలంటే మనం వాళ్ళని దూషింపక, జగడమాడక, శాంతితో వాళ్ళకి చెప్పాలంట. ఎలా చెప్పాలంట? శాంతితో. ఒకరికి విరోధముగా మనం మాట్లాడడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మాటలన్నీ తీసుకెళ్ళి సైలెంట్గా వేరే వాళ్ళ దగ్గర చెప్తుంటారు. ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది. ఫోన్లు వచ్చేసాయి, ఇక్కడ నుంచి ఎక్కడికో కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదో ఊర్లో కూడా ఫోన్ చేస్తున్నారు. పాతకాలంలో అయితే ఇంటి ముందెళ్ళి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పేవారు. ఇప్పుడు ఫోన్లతో ముచ్చట్లు చెప్తున్నారు. అవునా? నీకు తెలుసా ఇట్లా మా ఇంటి పక్కన ఇట్లా జరిగింది, మా ఇంటి పక్కన ఇట్లా అయింది, నీకు తెలుసా నీ గురించి ఇట్లా మాట్లాడారు అని మాట్లాడుతుంటాం. సాతాన్ ఏం